నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బయటపడుతున్న అధికారుల అవినీతి విచారణలు ఎవరిని ఉద్దేశించి మొదలుపెట్టినవి? కోట్లకు పడగలెత్తిన అవినీతి తిమింగలం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ, తర్వాత మాజీ సీఎస్ సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి కొనుగోలు. వీళ్ళు బీఆర్ఎస్ పెద్దల బినామీలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారా? అందుకే కింద నుంచి నరుక్కొస్తున్నారా? హైదరాబాద్ చుట్టూ భూముల పందేరంలో వందలు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. చాలా మంది బినామీల పేరుతో రెవెన్యూ రికార్డులకు ఎక్కినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. వీటిని నిగ్గు తేలిస్తే మాజీ సీఎం కేటీఆర్ పాత్ర బయటకు వస్తుందా? ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కనిపించిన రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి వేరు. అప్పట్లో దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. అప్పటి పరిస్థితులు చూస్తే రేవంత్ కసితో ఏదైనా చేస్తాడు, బీఆర్ఎస్ పెద్దలను మడత పెట్టేస్తాడు అనుకున్నారు జనం. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక రేవంత్ రెడ్డి చాలా హుందాగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై బర్స్ట్ అవుతున్నారు. పాలనపైనే దృష్టి పెట్టారు. ఇది బయటకు కనిపిస్తున్న దృశ్యం. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా టాక్టిక్గా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. తన ఆవేశాన్ని మాటలతో కాదు, మెల్లమెల్లగా చేతల్లో చూపిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి అక్రమాలు కబ్జాలకు పాల్పడుతున్న వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుతూ వచ్చింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో జరిగిన భారీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యుత్ ఒప్పందాలు, మేడిగడ్డపై విచారణకు ఆదేశించడం ద్వారా కాస్త దూకుడుగా వ్యవహరించారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు కూడా రెడీ అవుతోంది. అందుకే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక హెచ్ఎండిఏ బాలకృష్ణ అక్రమస్తులు బయటపడడం యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది మరొక ముందే మాజీ సీఎస్ సోమేష్ ఆస్తుల చిట్టా బయటపడింది. తీగలాగితే డొంక కదిలింది. శివ బాలకృష్ణ అక్రమాస్తులను కదిలిస్తే తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా తెరపైకి వచ్చింది. ఎకరాకు కోటి పలికే భూములను 6 ఏళ్ల కిందట అతి చౌకగా కొనేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ మాటున క్విడ్ ప్రోకో వ్యవహారం ఉందా? అనుమానాలు సరే, అసలు నిజాలేంటి? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ యాచారం భూములపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. సోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అప్పట్లో సకల జనుల సమగ్ర సర్వేలో కీలకంగా వ్యవహరించాడు కూడా. నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కానీ తెలంగాణలోనే ఉండి కీలక పదవులు నిర్వహించారు. ఏపీకి వెళ్లాలని కోర్టు తేల్చి చెప్పింది. ఆ క్రమంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తాజాగా ఈ ఆచారంలో ఓ భూమి కొనుగోలుకు సంబంధించి సోమేష్ కుమార్ పై మళ్లీ తెరపైకి వచ్చింది. 25 ఎకరాల భూ విక్రయాల వెనుక క్విడ్ ప్రోకో వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సోమేష్ కుమార్ భార్య పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్న 25 ఎకరాల భూమికి సంబంధించి ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కేసు విచారణ క్రమంలో సోమేష్ కుమార్ యాచారం భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో ఉన్న తమ ఇంటిని అమ్మి 2018లో యాచారంలో భూములు కొన్నామనేది సోమేష్ కుమార్ వర్షన్. అయితే ఆ ఏరియాలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలిసి ప్లాన్ ప్రకారం యాచారంలో భూములు కొన్నారనేది ఆరోపణ. 4 రైతుల నుంచి ఎకరాకు 2 లక్షల రూపాయల చొప్పున అతి తక్కువ ధరకు 25 ఎకరాల కొనుగోలు చేయడంతో క్విడ్ ప్రోకో జరిగిందనే అనుమానాలు వ్యక్తం కాలేకపోలేదు. అంతేకాదు ధరణిలోకి 5235 సర్వే నంబర్ ఎలా వచ్చిందనేది మరో డౌట్. ఇక ఆ భూములను సేల్ డీడ్ ద్వారా కొన్నారా లేదా సాదా బైనామా ద్వారానా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో క్రయ విక్రయాలకు సంబంధించి వివరాలున్నాయా అనే దానిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. అయితే సర్వీసులో ఉన్నప్పుడు కొనుగోలు చేశారు కాబట్టి డిఓపిటికి తన ఆస్తులకు సంబంధించి ఈ భూ వివరాలను అందించారా లేదా? ఇలా అన్ని కోణాల్లో ఏసీబీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే యాచారంలో భూమి కొన్నామంటున్నారు సోమేష్ కుమార్. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన స్థలం పక్కనే సోమేష్ సన్నిహితుడి పేరుతో 125 ఎకరాలు బయటపడింది. దీంతో పాటు మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏకంగా రైతులను బెదిరించి 300 ఎకరాల భూములు కొన్నట్లు తేలింది. సోమేష్ కుమార్ మాజీ సీఎంకు సన్నిహితుడు. సోమేష్ రేరాలో పనిచేసినప్పుడే శివ బాలకృష్ణ కూడా ఆ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. అంటే సోమేష్ బాలకృష్ణ లింకులు కేటీఆర్ దగ్గరకు చేరుతాయనే టాక్ వినిపిస్తోంది.